హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. చూసారా, మామిడికాయలు ఇంటి పక్కన వదిన ఇచ్చింది మామిడికాయ పులిహోర. ఈ 2 మామిడికాయలు ముందు చెక్కు తీసేసుకున్నాను. కింద కూడా చూపించు. ఇలా చెక్కు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని లేదా క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా చెక్కు తీసేయండి. పచ్చిగా పొల్లగా ఉండ మామిడికాయలే తీసుకోవాలి. పచ్చడికాయలు అయితేనే మామిడికాయ పులిహోరకు బాగుంటాయి, తినేకాయలు కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చెక్కు తీసేసుకున్న తర్వాత దీన్ని ఇది ఇలా తురిమేసేయాలి. మా వారికి ఇంటికి తీసేసుకోండి. ఇది కూడా తీసేసేద్దాము చకచక. ఇదేంటో ఏనాటిదో అయిపోయింది, దీనిపైన అయిపోయింది బాగా. ఇంకోటి వచ్చింది. ఇలా చెక్కు తీసేసుకున్న తర్వాత చూపిస్తాను. 2 కనపడాలి. ఓపెన్ చేసివా? చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ ఇలా చెక్కు తీసేసుకున్నాం కదా, ఇలా తురుముకోవాలి. మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీ వేసుకుంటే ఏమైందంటే అది పసరగా పులుపు ఎక్కువ అనిపించేది. మనం ఇలా తురుముకుంటే మనకి తినే ప్రతి ముద్దకి తురుము అనేది తగిలిద్ది. ఇలా తురిమేసుకోవాలి. నేను ఈ 2 మామిడికాయలు తురుముతాను. చూడండి, ఆ టెంక్ అనేది తీసేయండి ఫ్రెండ్స్. టెంక్ అనేది తీసేయండి. టెంక్ కట్టకుండా మామూలుగా లేక మామిడికాయ అనుకోండి, ఆ లోపల ఉండా తీసేయండి జీడి అనేది. చూడండి, చక్కచక్క చేసేస్తున్నాను. నాకు పులిహోర అంటే ఇష్టం ఫ్రెండ్స్. 8 రకాల పులిహోర చేస్తాను. చింతపండు మసాలా పులిహోర మన ఛానల్లో ఉంది. వినాయక చవితికి పిండి వంటలు చేశాను కదా, దాంట్లో ఉంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇలా తురుముకోవాలి నీట్గా. ఓకేనా? ఇదంతా తురిమిన తర్వాత చూపిస్తాను. కట్టేగా 2 మీద ఉందా? చూడండి ఫ్రెండ్స్, ఇలా తురిమేసుకున్నాం కదా నీట్గా. మనము ఇదనే తీసేసుకోండి. చూడండి, ఇదిగోండి 2 తీసాను మామిడికాయలు. అంటే ఎంత రైస్కి ఎంత మామిడికాయ తురిమేసుకోవాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఇదన్నా తురిమేసాం కదా. చూడండి, ఇలా నీట్గా తురుముకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్? ముద్దగా ఉంది కదా, చాలు. ఇది తురుముకున్న తర్వాత తిరగమాత అనేది ఏమనేది నేను మీకు చూపిస్తాను. రైస్ పొయ్యి మీద పెట్టాను, రైస్ ఉడికిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? రైస్ ఉడకబెట్టేసుకున్నాం కదా. చూడండి, ఓ పక్క రైస్ ఉడుకుతుంది. నేను పులిహోర కోసం కొంచెం తీసేసేసాను. చూడండి, ఇలా ఉండాలి పలుగ్గా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి ఉప్పు వేసేసుకోవాలి. పలుగ్గా వేడిగా ఉన్నప్పుడే ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. పులుపు మామిడికాయ పులిహోర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వద్దు. చాలు. ఎందుకు ఉప్పు ఆయిల్ వేసానంటే ఈ అన్నానికి ఆయిల్ ఉప్పు పట్టి మెతుక్కి అంటకుండా బాగుండేది. ఇదేంటి ఎక్కడో ఎగుడు దిగుడు ఉండిపోయా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసాం కదా. ఇప్పుడు దీంట్లోనే పచ్చి కరివేపాకు మన చెట్టుదే ఫ్రెండ్స్, కలిపేయండి. 2 క్లియర్గా కనపడుతుంది కదా. నేను 2 కలిపి కుదరకపోతే కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తిరగమాత పెట్టేసుకున్నాం. కలిపేసాను కదా రైస్ అనేది. ఇప్పుడు తిరగమాత పెట్టుకున్నాం. చూడండి, మీడియం మంట పెట్టేసుకున్నాను. తడింది, కడుక్కొచ్చాను. నీట్గా కడుక్కోండి ఫ్రెండ్స్. అంటే ఒక నిమిషం, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అయింది అనుకుంటున్నాను నేనైతే. తీసేస్తానండి దాంట్లోకి. ఎట్లా కర్రీ వండాలి దాంట్లో కొంచెం ఆయిల్, ఎందుకంటే మనం దీంట్లో వేసాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. పులిహోరలు ఎప్పుడైనా ఎండుమిర్చి ఉండాలి. అలాగే వేరుశనగ పప్పులు. ఈ పప్పులు దాటానికి ఆపేమన్నాను. కొంచెం ఎక్కువే వేసుకోండి. కొంచెం అనేది ఎక్కువే వేసుకోండి. ఓకేనా? మాకు పండుది ఫ్రెండ్స్, తెచ్చుకోలేదు. ఇవి కొన్నా పప్పు లేదు. చూడండి, మనకు రైస్ అనేది వంగిపోయిందో లేదో చూస్తున్నాను. అయిపోయింది, రైస్ అనేది అయిపోయింది. యువతల పక్క పొయ్యి కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. కట్టేసాను. ఇప్పుడు ఇవి ఆగాలి. ఇవి చక్కగా మీడియం మంట పెట్టుకొని వేపుకోండి. హై పెట్టబాకండి.
ఇప్పుడు పచ్చిమిర్చి, మై ఫేవరెట్ పచ్చిమిర్చి సన్నటి ఘాట్లు పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. కొన్ని ఏమోను ఇందులో వేసేసుకోండి, కొన్ని ఏమో పక్కన పెట్టేసుకోండి. ఒక్క మిరకాయ నేను దాంట్లో వేసాను, మిగిలింది ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ రెండు మిర్చి ఇక్కడ పెట్టేసాను. ఓకేనా? ఇప్పుడు వేగుతుంది కదా, కొంచెం పసుపు వేయండి. పసుపు, చిటికెడు పసుపు, కొంచెం దూరగా వేగినాయి కదా, లైట్ కలర్ వచ్చేసినాయిగా. ఇప్పుడు తిరగమాత దినుసులు వేసేసుకోండి. ఎక్కువే వేసుకోండి. తిరగమాత అంటేనే, పులిహోర అంటేనే తిరగమాత దినుసులు ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, ఇలానే అండి, చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, మన ల్యాండ్లోదే, అంటే మన చెట్టుదేను. చాలా చూడండి, చక్కగా మీడియం మంట పెట్టాను. తిరగమాత అంతా వేపేసేస్తున్నాను. ఇప్పుడు చెప్తాను ఎక్కడ చూడండి ఫ్రెండ్స్. 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు, అంటే 3 వంతులు. 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు మామిడికాయ తురుము అనేది తీసుకోవాలి. అది కప్పున్నర రైస్ ఉండిద్ది. నేను అంటే అన్నానికి పులిహోరకి కలిపి పెట్టి కొంచెం తీసుకున్నాను కదా, కప్పున్నర రైస్ ఉండిద్ది. కప్పున్నరకి నేను కరెక్ట్గా కప్పు పావు వేస్తున్నాను ఫ్రెండ్స్. అసలు అయితే కప్పు వేసుకోవచ్చు, అని ఇంకొంచెం వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. పులుపు తినేవాళ్ళు అయితే కప్పు వేసేసుకోండి తురుము అనేది. ఓకేనా? చూడండి, వేగిపోయి ఇంకొంచెం దోలకర్ర రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చేసుకోండి పులిహోర మార్నింగ్, సాయంత్రం పూట తినండి చక్కగా. ఎంత టేస్టీగా ఉండేది. ఏ పులిహోర అయినా అంతే ఫ్రెండ్స్, నిమ్మకాయ అయినా చింతపండు అయినా అంతే. నేను రైస్లోకి ఎందుకు తీయలేదు ఇప్పుడు ఇది అనుకుంటున్నారేమో, తీసి పక్కన పెడదాము. తీసి పక్కన పెట్టిన తర్వాత చూడండి, తిరగమాత అనేది తీసేసాను కదా. ఇప్పుడు మిర్చి వేసేసాను. మిర్చి కొంచెం వేగనివ్వండి, చెట్టపట్టమంటుంది. ఇప్పుడు తురుము అనేది వేసేయండి. ఆ పులుపు ఆ మిర్చికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చిమిరపకాయ పట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువసేపు ఏమి వేకావాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ పులుపు అనేది ఆ పచ్చి వాసన పోయేదాకా వేపండి తురుముని. మెత్తగా గ్రేవీ అయిపోయేదొట్టి వేపబాకండి. చక్కగా ఆ పచ్చి వాసన పోయి మెత్తగా వచ్చింది తురుము అనేది, అప్పుడు దాకా వేపండి. మరీ మెత్త ముద్దలాగా కాకుండా జస్ట్ తురిమేశాక 5 నిమిషాలు వేపండి అంతే. 5 నిమిషాలు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, 5 నిమిషాలు వేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా పచ్చిమిరపకాయలు ఎందుకు తీసాను అని. ఈ తురుములో వేస్తే ఆ తురుము అనేది ఆ పచ్చిమిరపకాయకి ఆ పులుపు అనేది పట్టి బాగా టేస్టీగా ఉండిద్ది. అందుకని దీంట్లోనే కొంచెం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వేగుతుందో చూడండి. ఇలా వేగాలి. చూసారు కదా, ఆ పచ్చివాసన అంతా పోవాలి. చక్కగా 5 నిమిషాలు వేపుకోండి. మీకు టైం కూడా నేను చెప్పాను. 1 కప్పు రైస్కి 3/4 కప్పు మామిడికాయ తురుము నూనెలో చక్కగా వేపుకోండి ఒక 5 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? వేపేస్తారు కదా, చాలు, ఎక్కువ అవసరం లేదు, చాలు. ఇప్పుడు నేను దీంట్లోకి వేసేస్తున్నాను, రైస్లోకి వేసేస్తున్నాను. చూడండి, వేసేసి ఇలా వేసేయండి చక్కగా. ఇప్పుడు మీడియం మంట పెట్టాను కదా, లైట్గా నూనె వేయండి. ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, 1 స్పూన్ చాలు. అది కాగుతా ఉండేది, ఈ లోపల ఇది తిప్పేసేద్దాం. చూడండి, ఇది అనేది మనం రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కనపడుతుందా బావా? ఇది అనేది రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. పులుపు అనేది దీని దగ్గర చూపించు.
ఈ పులుపు అనేది మనకి రైస్కి పట్టాలి. ఈ మామిడికాయ తురుము అంతా చూడండి ఇలా. నేను ముందే ఎందుకు వేయలేదంటే ఈ తురుముతో పాటే కొంతమంది వేపేస్తారు. ఈ తురుముతో పాటే వేపేస్తుంది. ఇది వేగిన తర్వాత దీంట్లోనే వేసేస్తారు. అప్పుడు ఈ క్రిస్పీనెస్ అనేది పోయిద్ది. అందుకని నేను పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ తురుము బాగా పట్టేటట్టు కలుపుకోండి. మామిడికాయ ఆ రైస్కి మామిడికాయ తురుము అంతా పట్టాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఆయిల్ అనేది కాగిపోయింది, కట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కలిపేసేస్తున్నాను. ఇది కూడా కలిపేసేస్తున్నాను. మనం ముందే పచ్చి నూనె కొంచెం ఉప్పు వేసి కలిపాం కాబట్టి ఇప్పుడు చూసుకోండి ఉప్పు అనేది కరెక్ట్గా ఉందా లేదా అన్నది. ఓకేనా, నేను చేతితోటే కలుపుతాను, పర్వాలేదు. నేను వేడి పట్టుకోగలను, మీరు వేడి పట్టలేకపోతే చక్కగా గట్టిగా కలిపేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు అనేది చూద్దాం మనం. ఒక నిమిషం ఉప్పు అనేది చూద్దాము. ఉప్పు పట్టింది. ఉప్పు నేను ఇందాక ఒక స్పూన్ వేసాను కదా, ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఈ చేతితో ఎందుకు తీయటం అంటే ఆకులు చేతులు జారిపోతున్నాయి. ఆకు చూడండి ఫ్రెండ్స్, ఇంకొక స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇంకొక స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. పుల్లగా ఉంది కదా, చూడండి. చాలు ఇది కలిపేయండి చక్కగా. సాల్ట్ అంటే మనకి ఎంత పట్టిందంటే 2 మామిడికాయలకి 3 స్పూన్లు ఉప్పు పట్టింది. 3 స్పూన్లు ఉప్పు పట్టింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెండ్స్ అసలైంది. ఈ ఆయిల్, వేడి చేసిన ఆయిల్ ఉంది కదా, ఇది పోసేయండి. పులిహోరకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఈ ఆయిల్ అనేది ఎక్కువే ఉండాలి. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, వేడిగా పుల్లగా మామిడికాయ పులిహోర రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్టీగా ఉందో. దీంట్లోనే ఉంచేనా లేకపోతే ఆ కప్పులో పెట్టినా? ఆగు. ఓకే ఫ్రెండ్స్, తయారైపోయింది మామిడికాయ పులిహోర. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో పల్లెటూరు మామిడికాయ పులిహోర. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.